మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. నా దేవుని కరుణ కలిగిన హస్తం మిమ్మల్ని దీవించాలని అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ శుభవేళ మనం దేవునిలో ఎంతగా ఎదుగుతామో మన జీవితం అంత దీవెనకరంగా ఉంటుంది. మీకు ఒక మాట చెబుతాను. మనం ఏదైనా చెట్టు మంచి స్థలంలో నాటామనుకోండి, అది ఏపుగా ఎదుగుతుంది. అంటే నాటబడిన స్థలాన్ని బట్టి, ఆ యొక్క మన్నును బట్టి, దానికి ఉన్న స్థితిని బట్టి ఎదుగుతూ ఉంటుంది. అదే మొక్క సరైన సత్తువు లేని స్థలంలో నాటామనుకోండి, ఎదుగుతుంది కానీ ఫలభరితంగాను బలాభివృద్ధి పొందడం కానీ ఫలితమిచ్చే చెట్టులాగా ఉండదు. విత్తనం ఒకటే కానీ దానికి తగిన ప్రతిఫలం కలగటం లేదుగా. దీనికి కారణం ఏంటంటే విత్తనంలో తప్పు కాదు, నాటిన వాళ్ళు తప్పు కాదు, కానీ నాటబడిన స్థలంలోనే ఉంటుంది. అలాగే మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా దేవుల్లో మనం సాగుతూ ఉంటే నానాటికి బలాభివృద్ధి పొందాలి. బైబిల్లో రాయబడింది, అతడు నానాటికి బలాభివృద్ధి పొందును అని రాయబడింది. అంటే నువ్వు నాటబడిన విధానం సన్నిధిలోకి వచ్చాక వేరుపారిన చెట్టులాగా వాక్యం, ప్రార్థన, సహవాసం, పవిత్రత, ఉపదేశ క్రమంలో నీవు నాటబడాలి. అలా కాకుండా అదే మందిరంలో నీవు ఉండవలసిన యోగ్యమైన పాత్రగానో మొక్కగా కాక ఆచారాలకి అలవాటు పడ్డావు అనుకో, దానివల్ల ఏమవుతుందంటే నీకు సారం తక్కువగా ఉంటుంది, దాని ఫలితం దెబ్బతింటుంది. కొంతమంది భక్తిలోనే ఉంటారు కానీ దైవ కార్యాల కంటే లోక కార్యాలు ఎక్కువ ఉంటాయి. మరి ప్రతిఫలం ఎలా ఉంటుంది? నీవు జీవం పొందడానికి సత్తువ భూమిలో నాటబడ్డాగా, కానీ దేవుని సన్నిధిలోనే ఉంటావు. కాపుగా అయ్యేదట, ఆకులు మిగిలాయట. కృపలో సాగుతూనే ఉంటారు, ప్రభువుతో సంబంధం ఉండదు. అంటే అర్థం, క్రైస్తవుడనే కార్యక్రమం, బోర్డు కార్యక్రమాలు ఉంటాయి కానీ ప్రభు నీకు బలపరిచే వ్యక్తిలాగా ఉంటున్నాడా? ఆయన ఉపదేశంలో పెంచబడుతున్నావా? బైబిల్లో ఉన్నాయి, కొంతమంది అటు ఇటు కూడా ఉంటారు. అదే చేలో ఉన్నాయి కానీ కొంతమంది బలహీనులుగాను కృంగిన వారుగాను చివరికి గురువులుగా మారుతూ వచ్చారు. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని విడలారా, 105వ కీర్తనలో చాలా తేటగా 24వ వాక్యంలో ఈ మాట రాయబడింది. తన ప్రజలకు బహుసంతాన వృద్ధి కలుగ చేశాను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసి. నీ విరోధుల కంటే అధిక బలము దయచేయగలిగిన వాడు. విరోధులకు బలం ఉంది కానీ నీ బలం వాళ్ళకంటే ఎక్కువగా ఉంది. విరోధులు ఉన్నారు, వాళ్ళు ఎన్నో ఘనకార్యాలు చేసి నీ మార్గాన్ని ఆపేస్తారు, ఊపేస్తారు, కొన్నిసార్లు మార్గాన్ని కనబడకుండా కాల్చివేస్తారు. నీకంటూ గమ్యం లేని స్థితిని కలుగజేస్తారు నీ కుటుంబానికి. ఇక నాకేముందండి ఆధారం, నాకు గమ్యం తెలియట్లు, ఏం చేయాలో అర్థం కావట్లా, అయోమయంలోకి వెళతావు. కానీ నా దేవుడు అంటాడు తెలుసా, నీ విరోధుల కంటే ఎక్కువ భాగం నేను చేయబోతున్నా. ఎంత బాగుందా మాట. కనుక దేవుడు నీకు బలమును గ్రహిస్తే అది దీవెన, ఆశీర్వాదం. అది నువ్వు సన్నిధిలో దేవునితో నడవడం మొదలుపెట్టినప్పుడు, వాక్యంలోనూ ప్రార్థనలో ఎదిగినప్పుడు, మందిరంలో నాటబడి సహవాసలో కృపగలిగి స్తుతించే నాదురుగాను, మందిరంలో నివసించే వారు ధన్యులు, వారు బలం పొంది అని ఉందగా. ఆ ప్రకారం నువ్వు జీవించగలిగితే నీ విరోధుల కంటే నువ్వు బలవంతులు అవుతావుగా. కానీ నీ ఆత్మీయతను మర్చిపోయి కానీ నువ్వు చేయవలసిన పరిశుద్ధులతో సహవాసం ప్రభుతో కాక ఇస్కరియోతు యోధ చేయకూడని వాడితో సహవాసం చేశాడు. ఉన్నది ఒకే తోటలో కానీ చివరికి ఏమవుతూ వచ్చింది? కొన్నిసార్లు కొంతమందిని చూసి అంటాడు, నరికివేయండి, అది ఇక్కడ నేల పాడైపోతుంది. అంటే మన జీవిత ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుందిగా. ఈరోజైనా ఈ మాట విన్నాకైనా జీవితాన్ని సరిచేసుకుని ఆయనలో నాటబడి పెంచబడండి. మీ విరోధుల కంటే అధిక బలము దేవుడు మీకు దయచేయునుగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మీరు చేయబోయే కార్యాలు మరొక్కసారి తలంతూ స్తుతిస్తున్నాం. కుటుంబ క్షేమం, బిడల భవిష్యత్తు, ఐక్యత, ఆనందం, సంతోషం, ఆ ఇంట్లో సమృద్ధి అయిన ఆహారము, కావలసిన క్షేమం, కృప విలయతాండం చేస్తూ ప్రార్థనలో పెంచండి. కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చి చేస్తున్న ప్రతి పనులోనూ నీవు తోడుగా ఉండి మేలు చేసి కుటుంబాన్ని నీ కృపలో దీవెనకరంగా మార్చండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి, ఆమేన్.